ఆయన సజీవుడే సంచరించుచున్నవాడు. ఆయన ఆల్ఫా ఒమేగా, ఆది అంతం. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయనకు మరణము లేదు. వాక్యం చెప్తుంది, నేను మృతుడనైతే గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను సజీవుడను, జీవాధిపతిని అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్తున్నాడు, మనందరి పాప పరిహారార్థమై, మనందరి పాపమును మోయడానికి, సర్వలోక కళ్యాణార్థమై ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు దెబ్బలు తిని, మన కొరకు శిక్షా స్మృతిని అనుభవించి, మన కొరకై ఆయన కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు చనిపోయాడే. కానీ ఆయనకి చావు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు బలి అయిపోయాడు, మన కొరకై పిండబడ్డాడు, మన కొరకై ఆయన కాల్చబడ్డాడు, మన కొరకై సిలువలో వ్రేలాడాడు, మన కొరకై ఆయన ప్రాణాన్ని దానం చేసి మరల మన కొరకే పునరుద్ధానుడై సజీవుడై లేచాడు. గట్టిగా కొట్ట.